ప్రతిపక్షంపై విమర్శలే కాదు సొంత పార్టీలోనూ నేతలు సరిగ్గా ఉండకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు 35 మంది ఎమ్మెల్యేలతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారని చెప్పారు సీఎం. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలను సరి చేసుకోమని చెప్తా, అయినా కూడా మారకపోతే రెండోసారి పిలిచి మరీ చెప్తా, అప్పటికీ మారకపోతే ఇక చెప్పడం ఉండదు, తానే తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటానంటున్నారు చంద్రబాబు. సమన్వయకర్తలు, ఇన్ఛార్జ్ మంత్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పండి అన్నారు సీఎం. కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. ప్రజాప్రతినిధులే తప్పులు చేసుకుంటూ వెళ్లడం ఎంత మాత్రం సరికాదన్నారు సీఎం. సీనియర్లు బాధ్యతగా ఉంటే తొలిసారి ఎమ్మెల్యే అయిన వాళ్లు మరింత బాధ్యతగా ఉండాల్సింది పోయి కొందరు గాడి తప్పుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల్ని ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. ఎన్నికల నాటి కంటే కూడా కూటమి పట్ల ప్రజల్లో సానుకూలత పెరిగింది అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వారిని ఉపేక్షించబోనని హెచ్చరించారు. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో సెప్టెంబర్ 6న అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించామని నేతలతో అన్నారు సీఎం చంద్రబాబు.